అందరికీ నమస్కారం. సుందరాకాండ వచనంలో రోజుకో నిమిషం ప్రతిదినం అనే కార్యక్రమానికి ఆ, విశేషమైన స్పందన వస్తుంది. దానికి అందరికీ కృతజ్ఞతలు. నాకు కూడా దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఇందులో 55వ సర్గ ఆ, ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత, అంటే అది ప్రసారమైంది మొన్ననే. అది ఆ 55వ సర్గకి సంబంధించిన కొన్ని విషయాలని నా మనసుకి లో ఉన్న భావాల్ని మీతో పంచుకోవడం అవసరం అనిపించి నేను ఆ, ఆ ప్రయత్నం మీతో ఇప్పుడు చేయడం జరుగుతోంది మీ దగ్గర. అయితే 55వ సర్గ ఒక రకంగా ఆ, విచిత్రంగా ఉంటుంది. ఆ సర్గ చదివేటప్పుడు, అంటే అంతదాకా వచ్చి ఆ సర్గ చదివేటప్పుడు నా మనసుకి కొంత సంశయం వేసింది. నా మనసుకి అది చదివేటప్పుడు నచ్చలేదు. నా మనసుకి సంశయం వేసింది. ఇది ఎలా పోనీ ఒకవేళ దీన్ని క్లుప్తీకరణ చేద్దాము, కొంత అది భావం మాత్రమే తీసుకుని అది చెప్దాము అని అనుకుంటే మళ్ళీ అది కూడా సరైన పద్ధతి కాదు. వాల్మీకి మహర్షి ఎంతో ఆ, అంటే ద్రష్ట ఆయన ఏ ఉద్దేశంతో ఇది రాసి ఉండొచ్చు అన్నది మనకి తెలియదు. ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగానే ఇంతవరకు చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా యథాతథంగానే ఉంచాలి అని నేను అది చదివాను. అయితే నేను పూర్తిగా అందులో ఆ ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ ఒక్కొక్క భావాన్ని చదువుతుండగా నాకు ఎన్నో విషయాలు అందులో స్ఫురించాయి. అప్పుడు నాకు అనిపించింది, దీన్ని క్లుప్తం చేసినా లేదా దీన్ని ఏదో కొంచెం దాటవేసే ప్రయత్నం చేసినా కూడా చాలా పొరపాటు జరిగి ఉండేది. ఎందుకంటే ఇందులో మానవాళికి వాల్మీకి మహర్షి, ఆంజనేయ స్వామి ఎన్నో గొప్ప విషయాల్ని మానవాళికి బోధిస్తున్నారు అని అనిపించింది. అదే భావాన్ని మేము ముందుంచుతున్నాను. అయితే ఈ 55వ సర్గ ఏమిటంటే, ఇది హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత వెళ్ళి మొత్తం అంతా అయిపోయి లంక అంతా తగలబడుతూ ఉంటుంది. మొత్తం అన్ని భవనాలు, వనాలు అన్నిటితో సహా. అప్పుడు వెళ్ళి ఆయన అప్పటికి శాంతించి వెళ్ళి సముద్రంలో ఆయన తన వాలాగ్రంలో ఉన్న అగ్నిని ఆర్పుకొని వచ్చి కూర్చుంటాడు. అలా ఒక్కసారిగా ఆయనకు ఒక రకమైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన రాగానే వెంటనే ఆయన చాలా దిగాలు పడిపోతాడు. చాలా శోకతప్త హృదయుడైపోతాడు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇంత కోపంతో నేను ఈ లంకా దహనం చేశాను నిజమే, ఇందులో వనాలతో సహా అన్నీ తగలబడిపోతున్నాయి. ఇందులోనే మన సీతామ్మవారు ఉన్నారు. మరి ఆవిడ కూడా దీనివల్ల ఆవిడ కూడా ప్రభావితమయ్యి ఆవిడ కూడా దగ్ధమైపోయిందేమో. ఏమిటి నేను ఇంత కోపంతో ఇంత పని చేశాను? చీచి, నేను ఎంతటి పాపిని! ఇటువంటిది అసలు మొదటికే మోసం వచ్చేటట్లుగా స్వామి కార్యానికి నేను భంగం కలగజేశాను. అలా తనని తను చాలా పరుషజాలాలతో ఆయన నిందించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా జరుగుతుంది. అది ఆ పరుషజాలాలు మాట్లాడడం నిజానికి ఇష్టం లేకపోయింది నాకు. ఎందుకంటే మనము ఆంజనేయ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని మనము ఎంత ఉన్నతంగా మనము భావిస్తాము, ఎంత భక్తి ప్రపత్తులతో మనం ఉంటాం. మనమే కాదు, ఏ యుగంలోనూ ఆంజనేయ స్వామివారికి మించిన వారు లేరు అన్న విషయము ఎన్నో చోట్ల ఎందరో శ్రీరాముడితో సహా అందరూ కూడా ప్రశంసించిన దీనిలో ఆయన నేనెంతటి పాపాత్ముడిని ఇవన్నీ అనుకోవటం అనేది నాకు నచ్చలేదు. కానీ ఉన్నట్లు యథాతథంగా చదివాను. అసలు అందులో ఉన్న విషయాలు ఏమిటి అన్నది పూర్ణ నాకు స్ఫురించడంతో అంతా అయిపోయిన తర్వాత సమగ్రంగా దాని గురించి చెప్తేనే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది, ఆ సర్గ యొక్క ప్రయోజనం ఉంటుంది, నాకు స్ఫురించినవి నేను చెప్తేనే అన్న విషయంతో నేను మీ ముందు వస్తున్నాను. ఇందులో ఆంజనేయ స్వామి వారు, వాల్మీకి మహర్షి ఇద్దరూ కూడా మానవాళికి చాలా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఇద్దరు వారి దృక్కోణాల్లో వారు చెప్తున్నారు. అంటే వాల్మీకి మహర్షి దాని గ్రంథకర్తగా, ఆంజనేయ స్వామి అందులో పాత్రగా ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఇందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఎంతటి వారైనా సరే తొందరపాటుతో ఒక పని చేసినప్పుడు తను అయ్యో ఇంత పని చేశానే అని కనుక అనేలాంటి భావన రాగానే ఎంతటి వారైనా నీరుగారిపోతారు. తనని తను నిందించుకునే పరిస్థితికి వస్తుంది. అందువలన అంత తొందరపాటు పనికిరాదు అన్న విషయం అని మొట్టమొదటి దీనిలో వారు చెప్పిన విషయం. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడైతే సీతామ్మవారు కూడా అందులో దహనమైపోయిందేమో అన్న భావం వచ్చిందో ఒక్కసారి అంతవరకు ఆయన ఎంతో గొప్పగా ఆయన కార్యాన్ని నిర్వర్తించిన వాళ్ళు. ఏమిటి సీతాన్వేషణ, తర్వాత సీతామాతను కనుగొంటాం, ఆవిడికి ధైర్యం చెప్పడం, విషయాలన్నీ చెప్పడం, ధైర్యం చెప్పడం, తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేయటం,
తర్వాత రాక్షసుల్ని పరిమార్చడం, ఎంతో గొప్ప గొప్ప వీరుల్ని, తర్వాత రావణ సభకి వెళ్ళి రావణుడికి తను చెప్పదలుచుకుంది ఏదో తను చెప్పడం, తర్వాత తోకకి నిప్పంటిస్తే లంకా దహనం చేయడం, ఇంత వీరత్వంతో ఆయన వెళ్ళి అంత అంత పద్ధతిలో ఉన్న ఒక స్వామివారు ఒక్కసారి ఈ భావన రాగానే తనని తను బాగా నిందించుకునే స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకింత పని చేశాను నేనని. కాబట్టి ఏమిటంటే ఇందులో అసలు నిజానికి ఈ కాండ అంతా ఎలాంటిదంటే ఒక చేదు ఔషధం లాంటిది. అంటే చాలా గొప్ప ఔషధం, కానీ తినడానికి అది చేదుగా ఉంటుంది. అది కనుక ఆ ఔషధం కనుక సేవిస్తే మా శారీరకంగా ఉన్న రుగ్మతలు అన్నీ పోతాయి, మలినాలన్నీ తొలగిపోతాయి, కానీ అది సేవించడానికి అది అది చేదు. అదేవిధంగా ఇందులో కూడా ఈ ఈ 55వ సర్గ కూడా మనకి వినడానికి కొంచెం పరుషంగాను, అయ్యో ఆంజనేయ స్వామివారు ఇలా అనుకుంటున్నారేమిటి అని అనిపిస్తుంది. కానీ అందులో ఎన్నో విషయాలు మన మనసులకి సంబంధించిన రుగ్మతలన్నీ దీని ద్వారా తొలగిపోతాయి. సో ఎటువంటి వారికైనా తొందరపాటుతో ఒక పని చేస్తే ఆందోళన తప్పదు అన్నది ఇందులో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తొందరపాటు పనికి రాదు, అనాలోచితంగా ఏ పని చేయరాదు అన్న విషయం. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు దాని ద్వారా ఏం చేస్తున్నారంటే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చేసిన పనికి ఒకవేళ ఏమిటంటే ఇంట్రాస్పెక్షన్ అని మనం మామూలుగా అంటుంటాం. ఆత్మ పరిశీలన ఏమిటంటే మనం చేస్తున్న పని సరి అయిందేనా అని ముందుగానే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయిపోయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ గురించి ఏమిటి, ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇంకా దాన్ని మనం ఎలా సరి చేయాలి అన్న ఆత్మ పరిశీలన ప్రతి వాళ్ళకి అవసరము, ఎంతటి వారికైనా ఇది అవసరము అని ఆంజనేయ స్వామి వారు అదే దీని ద్వారా చెప్తున్నారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా ఇదే విషయం అందరికీ చెప్తున్నారు. అదిగో ఆయన ఆత్మ పరిశీలన ఎలా చేసుకున్నారు, అయ్యో ఇంత తప్పు పని చేశానే నేను అని. అదేవిధంగా తర్వాత ఏమిటంటే కోపం అనేది ఎప్పుడూ కూడా మనిషిని ప్రేరేపిస్తుంది, తను ఒక రియాక్షన్కి, ఒక ప్రతీకారానికి ప్రేరేపిస్తుంది. అయితే ఆ ప్రేరేపించినప్పుడు ఆలోచన ఉండాలి. అనాలోచితంగా మనం కనుక రియాక్ట్ అవుతే దాని యొక్క పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పటికప్పుడు ఆ రియాక్షన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో దాని యొక్క పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. అది చాలా అనర్థాలకి దారితీస్తుంది. దాన్ని వీళ్ళు ఇటీవల కాలంలో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ సైకాలజిస్టులు, ఎవరు వెస్ట్రన్ సైకాలజిస్టులు, దానికి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు పేరు పెట్టారు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం ఐక్యూ మాత్రమే ఉంటే సరిపోదు, ఇంటెలిజెంట్ కోషంట్ ఉంటే మాత్రమే సరిపోదు, ఇంటెలిజెన్స్తో పాటు ఇమోషనల్ బ్యాలెన్స్ కూడా మనిషికి ఉండాలి అని ఇటీవల కాలంలో వారు అంటున్నారు. అది అప్పుడే వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామి వారు మనకి తెలియజెప్పారు. ఏమిటంటే అనాలోచితంగా కోపం ప్రదర్శించద్దు. కోపాన్ని అందులో చాలా డీటెయిల్డ్గా చెప్తారు. ఒక్కొక్క మాట కూడా అందులో ఉన్నవి ఒక వేదవాక్కు లాంటివి. కోపం ఉన్న వ్యక్తి ఎలా తన ఆలోచనని కోల్పోయి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ఆ ప్రవర్తన, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది కూడా దానిలో చెప్పడం జరిగింది. అంటే ఆయన తనకి తాను అనుకోవటంలోనే ఇదంతా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే సరే ఆయన ఇక్కడ వాల్మీకి మహర్షి ఒకటి చెప్పారు. ఏమిటంటే ఆయన లంకాదహనం చేశారు నిజమే, ఆయన లాంటి వారు లంకాదహనం చేయడం అనేది వేరు. కానీ ప్రతి వాళ్ళు మీరు ఇది చూసి వెంటనే మీకు ఇష్టం లేని చోటల్లా కూడా మీరు ఇదే పద్ధతిలో రియాక్ట్ అవ్వటం, తగలబెట్టడం, లేకపోతే ఇదే పద్ధతిలో రియాక్ట్ అవ్వటం అన్న పని చెయ్యొద్దు అని ఆయన ఏమిటంటే మానవాళికి ఒక సందేశం ఇస్తున్నాడు. ఇది ఎలాగంటే తొందర అక్కడైతే ఏం జరిగిందంటే సీతాదేవి యొక్క పాతివృత్యం వల్ల ఆంజనేయ స్వామికి అగ్నిదేవుడు ఏమీ చేయలేదు. అలాగే ఆవిడ పాతివృత్యం కూడా ఏమిటంటే అక్కడ కూడా ఒక సత్యానికి సంబంధించిన విషయం. ఆవిడ చెప్తుంది, నేనే కనుక పతివ్రతనైతే, నేనే కనుక నాకు ఏమైనా పుణ్యం కొంచెమైనా మిగిలి ఉంటే ఆంజనేయ స్వామి వారికి ఆ హనుమంతుడికి ఏ రకమైన అగ్ని ద్వారా ఏ రకమైన ప్రమాదము జరగకుండుగాక అని. అదే ఆవిడకి వర్తిస్తుంది. ఏమిటంటే ఆవిడ పాతివృత్య మహిమ వల్లే ఇది జరిగింది. అంటే ఆవిడ నిజము, ఆవిడ చెప్పింది ఏమిటంటే ఒక సత్యానుకున్న ఒక ఇదనమాట, పవర్. అది సత్యానుకున్న పవర్ వల్లే ఆగిపోయింది. లేకపోతే అగ్ని తనంతట తను ఒకళ్ళ పట్ల ఒక రకంగా ఒక రకంగా ప్రవర్తించే పద్ధతి అగ్నికి ఉండదు. ఎందుకనంటే ఏవి కూడా అగ్ని వాయువు ఏవి కూడా నేచర్కి సంబంధించినవి ఏవి కూడా పక్షపాతానికి సంబంధించినవి కావు. అంతకుముందు జరిగిన దాని ఎఫెక్ట్ని, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్పే తప్ప పక్షపాతానికి లేదు దాంతో. అందువల్ల ఏమిటంటే అక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడైతే మీరు ఈ రకంగా కోపగించుకున్నప్పుడు మీరు రియాక్షన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది.
ఇది ఇది ఎందుకని ఇంత ఇంత పద్ధతిలో ఆయన రిపెంట్ అవ్వటం అనేది ఎందుకు జరుగుతోంది అని అంటే, వాల్మీకి మహర్షి కూడా ఒకటి అనుకున్నారు. అదే ఆంజనేయ స్వామి వారికి కూడా వాల్మీకి మహర్షి ఒక గ్రంథకర్తలాగా చెప్పడము, ఆంజనేయ స్వామి పాత్ర ద్వారా చెప్పడం. అదేమిటంటే